అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ కాపురం. వెంకటపురం అనే గ్రామంలో సోమయ్య, శాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. సోమయ్య ఒక రైతు. తనకున్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ తన ఇంటిని పోషిస్తున్నాడు. సోమయ్య, శాంతమ్మ దంపతులకు ఒక్కడే కొడుకు. సోమయ్య తల్లి లక్ష్మమ్మ. అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. శాంతమ్మ నిత్యము భర్తతో ఇంకా అత్తతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. శాంతమ్మ తన అత్త లక్ష్మమ్మను అస్సలు ఓర్వలేదు. ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనో లేదా భర్తతో వేరే కాపురం వెళ్ళిపోదామని గొడవ పడుతూనే ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో సోమయ్య వచ్చి గుమ్మం దగ్గర కూర్చుని ఉండగా శాంతమ్మ లక్ష్మమ్మకు భోజనం పెడుతూ పళ్ళాన్ని ఇసురుగా ఇస్తుంది. అది చూసిన సోమయ్య తన భార్యతో ఇలా అంటాడు. శాంతమ్మ, ఆ భోజనం పెట్టే విధానమేంటి? దగ్గరగా తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నావా? నాకిలాగే పెట్టడం వచ్చు. ఇష్టమైతే తినమను, కష్టమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమను. అంతేగాని నాకు పనులు నేర్పొద్దు. ఎంతసేపు మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటం తప్ప నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం తెలీదా? మరి ఇంటెడు చాకిరి నేను కాకపోతే ఎవరు చేస్తున్నారు? నేనేగా ఉదయం లేచిన దగ్గర నుండి మీ అందరికీ వండి పెట్టేది. అది తెలియడం లేదా? లేకపోతే మీ అమ్మ ఏమైనా చేస్తుందనుకున్నావా? శాంతమ్మ, చిన్న పెద్ద తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే దెబ్బలు పడతాయి. అంతకన్నా మీరేం చేయగలరు? ఆడదాన్ని కొట్టడం గొప్ప అనుకుంటున్నారా? ఇంతలో లక్ష్మమ్మ కలుగు చేసుకుని ఇలా అంటుంది. సోమయ్య, నా కోసం మీరిద్దరూ గొడవ పడకండి. అయినా తను నాకెలాగొల్ల భోజనం పెట్టింది, నేను తింటున్నాను. ఇక మీరు గొడవ పెట్టుకోవడం ఆపండి అని సర్ది చెప్తుంది. శాంతమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సోమయ్య బయటికి వెళ్ళిపోతాడు. సోమయ్య పక్కింట్లోనే రామయ్య, జానకి దంపతులు నివాసం ఉంటున్నారు. రాముకి తల్లిదండ్రులు లేరు. జానకి తల్లైన కాంతమ్మను వారితోనే తన ఇంట్లో ఉంచుకుంటారు. ఒకరోజు రామయ్య బయటికి వెళుతూ, అత్తమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మీకేమైనా తీసుకురమ్మంటారా? బాబు, నాకేమీ వద్దు. నాన్న వాళ్ళు లేక ఒంటరిగా ఉంటున్న నన్ను నీ ఇంటి మనిషిలా ప్రేమగా చూసుకుంటున్నావు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? అత్తమ్మా, ఇంకెప్పుడు మీకెవరూ లేరు అని చెప్పమాకండి. మీరు కన్న కూతురుంది, ఒక అల్లుడున్నాడు. ఇంకా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. వాళ్ళ ప్రేమకి దూరం అయ్యారు. వారిని ప్రేమగా చూసుకునే అవకాశం నాకు లేకపోయింది. ఇక నాకైనా నీ కూతురు జానకికైనా నువ్వే తల్లివి. నీలో నా తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నాను. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిదానివని అనొద్దు. అలాగే బాబు, ఇంకెప్పుడు అలా అనను. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు. అమ్మాయికి చెప్పిల్లు. మీకు చెప్పాను గదా, నాకచ్చాలు. వెళ్ళొస్తాను అని చెప్పి రామయ్య బయటికి వెళతాడు. రామయ్య తనని ప్రేమగా చూసుకోవడం వల్ల లక్ష్మమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ భగవంతుడు నాకు కొడుకు లేని లోటు తీర్చేశాడు. నాకిక అల్లుడైనా కొడుకైనా రామయ్యనే. ఒకవేళ నాకు కన్న కొడుకున్నా రామయ్య చూసుకున్నంత ప్రేమగా చూసుకోలేడేమో. రామయ్య లాంటి మంచి మనిషిని నా కల్లుడిగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంతలో బయటనుంచి జానకి ఇంట్లోకొస్తుంది. తనను చూసి కాంతమ్మ ఇలా అంటుంది. అమ్మ జానకి, ఎక్కడికెళ్ళావు? రామయ్య ఇప్పుడే బయటికెళ్ళాడు. నీకు చెప్పమన్నాడు. ఆయన ఏదో పని మీద బయటికెళ్తానని చెప్పాడు. సర్లే, వెళ్ళారు కదా. సరే గాని నువ్వెక్కడికెళ్ళావు? నేనెక్కడికెళ్తాను? మన పక్కింటి శాంతమ్మ దగ్గరికి వెళ్ళాను. శాంతమ్మ దగ్గరకా? మళ్ళీ ఆ శాంతమ్మ లక్ష్మమ్మని ఏమైనా అందా? అవును, ఆ శాంతమ్మ నేను ఉదయం వండిన అన్నాన్ని ఇప్పుడు ఆ లక్ష్మమ్మ గారికి పెడుతుంది. అది బాగోలేదని అన్నందుకు ఆ శాంతమ్మ లక్ష్మమ్మని అనరాని మాటలు అంటుంది. వారి మధ్య గొడవ పెరగకుండా సర్ది చెప్పు వస్తున్నాను. పాపం లక్ష్మమ్మ, ఆ శాంతమ్మ వల్ల కడుపు నిండా పట్టుడు అన్నం కూడా ప్రశాంతంగా తినలేకపోతుంది. సోమయ్య ఏమో కష్టజీవి. తను కష్టపడి సంపాదించిన దాన్ని తన తల్లికే పెట్టుకోలేకపోతున్నాడు. అవునమ్మా, తను సరిగ్గా పెట్టదు. చుట్టుపక్కల వాళ్ళెవరైనా లక్ష్మమ్మకిస్తే ఓర్వదు. పాపం లక్ష్మమ్మ గారు చాలా బాధపడుతున్నారు. ఆ భగవంతుడు లక్ష్మమ్మ కష్టాన్ని ఎప్పుడు తీరుస్తాడో అని అనుకుంటూ కాంతమ్మ, జానకి లోపలికి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
కాని శాంతమ్మ లక్ష్మమ్మను పీడిస్తూనే ఉంటుంది. ఒకరోజు గొడవ మరీ పెద్దదిగా మారి ఇంట్లో ఎవరు ఉండాలనే ప్రశ్న వస్తుంది. చూడు శాంతమ్మా, నీ వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. రాను రాను నువ్వు మా అమ్మని చాలా బాధ పెడుతున్నావు. ఈ వయసులో తనని ఇబ్బంది పెట్టడం నీకు భావ్యం కాదు. అంత ఇబ్బంది పడుతూ నా ఇంట్లో ఎందుకుండాలి? ఎక్కడికైనా పోవచ్చు కదా. ఎక్కడికి పోతుంది? కన్న కొడుకుని నేనిక్కడే ఉండగా నా తల్లిని ఎక్కడికి పంపించాలి? నేనుండగా నా తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు. అసలు ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేదా తనైనా ఉండాలి. మీకు తల్లి కావాలో భార్య కావాలో తేల్చి చెప్పండి. ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు నా కన్న తల్లి కావాలి. అలాగే నేను కట్టుకున్న భార్య బిడ్డలు కావాలి. నేను మిమ్మల్ని బాగానే పోషిస్తున్నానుగా, అందులో లోటేమీ లేదుగా. నువ్వు బాగానే పోషిస్తున్నావు, కాని ప్రతిసారి మన ఇంట్లో మీ అమ్మ వాళ్ళే గొడవలు వస్తున్నాయి మనకి. కాబట్టి నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో. మా అమ్మ వల్ల ఇంట్లో ఏనాడు గొడవలు రాలేదు. నీ వల్లే ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అంటే నన్ను ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నారు కదా. సర్లే, అలాగే పోతాను అని గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని తన కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని సిద్ధమవుతుంది. ఇంట్లో నుంచి బయటకు రాగానే రామయ్య, జానకి, కాంతమ్మ, సోమయ్య ఇంటికొచ్చి ఏం జరిగిందా అని ఆరా తీస్తారు. శాంతమ్మ, ఎందుకలా తొందరపడే నిర్ణయాలు తీసుకుంటావు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. తొందరపడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదన్నయ్య గారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆయన్ని వాళ్ళ అమ్మతోటి ఉండమని చెప్పండి. శాంతమ్మ, కాస్త ఆలోచించు. కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకునే గొడవల్ని తెగతెంపుల్దాకా తెచ్చుకోవద్దు. మాట్లాడదేం లేదు. ఆయనకి వాళ్ళ అమ్మే కావాలి. భార్య, కొడుకు ఏమైనా పర్వాలేదు అని తన కొడుకుని తీసుకుని వేగంగా వెళుతూ ఉండగా రామయ్య సోమయ్యకి ఒక సైగ చేస్తాడు. సోమయ్య వెళ్ళి తన కొడుకుని చేపట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. ఏంటి, వీడు నా కొడుకు, నాతోటే ఉంటాడు, నాతోనే తీసుకెళ్తాను. వీడు నా కొడుకు, నాతోనే ఉంటాడు అంటే నన్ను నా కొడుకుని విడదిద్దామనుకుంటున్నావా? నేను కూడా అదే అడుగుతున్నాను. నన్ను నా కొడుకుని విడదీద్దామనుకుంటున్నావా? నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్తున్నావు ఎందుకని? నా కొడుకు నాకివ్వో. నేనిక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అంతేగాని నా కొడుకుని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఇంతలో వీరి మధ్యలో రామయ్య కలుగు చేసుకుని ఇలా అంటాడు. అమ్మ శాంతమ్మ, ఆ పిల్ల నీతో పాటు సోమయ్యకి కూడా కొడుకే. కాబట్టి ఆ పిల్లాన్ని సోమయ్యకి ఇచ్చేయి. అదెలా కుదురుతుంది? నాకు నా కొడుకంటే చాలా ఇష్టం. వాళ్ళు లేకుండా నేనుండలేను. వాడిని వదిలిపెట్టే వెళ్ళేదే లేదు. ఏదేవైనా నా కొడుకుని నాతోటే తీసుకెళ్తాను. నా ప్రాణం పోయినా సరే నా కొడుకుని వదిలిపెట్టను. చూడమ్మా శాంతమ్మ, నీ కొడుక్కి ఓ 10 సంవత్సరాలుంటాయా? ఇప్పుడే నీ కొడుకును వదిలి ఉండలేనంటున్నావే. రేపు నీ కొడుకు పెరిగి పెద్దయ్యి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో వెళ్ళిపోతే తట్టుకోగలవా? వాడు పెళ్లి చేసుకుని ఎందుకు వెళ్ళిపోతాడు? నాతోటి ఉంటాడు. నువ్వు చెప్పేదాని ప్రకారం పెళ్ళైన తర్వాత తల్లిని వదిలి వెళ్ళిపోవాలిగా. రామయ్య మాటలకు శాంతమ్మ ఆలోచనలో పడుతుంది. ఇప్పటి వరకు తను చేసిన గొడవకి తానే కారణమని తెలుసుకుంటుంది. ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో మౌనంగా ఉండిపోతుంది. శాంతమ్మ, 10 ఏళ్లు పెంచిన కొడుకుని వదలటానికి ఎంత బాధపడుతున్నావే. 30 ఏళ్లు పెంచిన కొడుకుని వదిలి వెళ్ళిపోమంటే ఆ తల్లి మాత్రం ఎక్కడికి వెళ్తుంది? కొడుకు మీద ప్రేమ నీకున్నట్టే మీ అత్తగారికి ఉండదా? నీది తల్లి ప్రేమ, మరి మీ అత్తదేమిటంటావు? శాంతమ్మ సమాధానం చెప్పకుండా తలదించుకుని అలాగే నిలబడి ఉంటుంది. ఇంతలో కాంతమ్మ ముందుకొచ్చి ఇలా అంటుంది. చూడమ్మా శాంతమ్మ, నీకు నీ తల్లిదండ్రులున్నారు కాబట్టి నీ భర్తతో గొడవ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యావు. కాని మీ అత్తకి తన కొడుకు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కడికి వెళ్తది? తల్లిదండ్రులున్నప్పుడు వారి విలువ తెలీదు. వారు మనకి దూరమైన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి వారున్నప్పుడే వారి ఆలనా పాలన జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని ఒంటరి జీవితానికి అలవాటు పడి నాకు ఎవరు వద్దనుకోవడం సరికాదు. నా అల్లుడు రామైన చూడు, తనకి తల్లిదండ్రులు లేరు కాబట్టే తనకి వాళ్ళ విలువ తెలుసు. నేను పిల్లనిచ్చిన అత్తనైనా సరే కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నాడు.
నువ్విట్టాగే ప్రవర్తిస్తే రేపు పెరిగి పెద్ద నీ కొడుకు కూడా అట్టాగే తయారవుతాడు. ఎప్పటికైనా మనసు మార్చుకుని నీ భర్తతో కాపురం చేసుకో. అమ్మా శాంతమ్మ, మీ ఇద్దరికి నేనే అడ్డమైతే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఈ మోసలు దానికోసం మీ ఇద్దరు గొడవపడి ఇడిపోబాకండమ్మా. మీరిద్దరూ గొడవపడి ఆ పసివాడికి తల్లిదండ్రులు లేని లోటు కలుగు చేయకూడదు. ఎంతమంది నీ మంచి కోసమే చెబుతున్నారు. ఎకనైనా మనసు మార్చుకుని భర్తతో కాపురం చేసుకో, నేనే వెళ్ళిపోతాను అని లక్ష్మమ్మ వెళ్ళిపోతూ ఉండగా శాంతమ్మ లక్ష్మమ్మ కాళ్ళ మీద పడి బోరున విలపిస్తుంది. అత్తయ్య, నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు మిమ్మల్ని మీ అబ్బాయిని విడదీయాలన్న ప్రయత్నం చేయను. రామయ్య అన్నయ్య గారు నాకు బుద్ధొచ్చేలాగా గుణపాఠం చెప్పారు. ఇంకెప్పుడు మా వారితో నేను గొడవ పెట్టుకోను. నన్ను క్షమించండి అత్తయ్య. మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి, మాతోనే కలిసి ఉండండి అని ప్రాధేయపడుతుంది. శాంతమ్మ బాధను చూసిన లక్ష్మమ్మ శాంతమ్మకి తగిన గుణపాఠం చెప్పినందుకు గాను సోమయ్య రామయ్యకి కృతజ్ఞతలు చెప్తాడు. సోమయ్య శాంతమ్మల కాపురం చక్కబడుతుంది. రామయ్య, జానకి, కాంతమ్మ సంతోషపడతారు. ఇది ఇవాల్టి కథ.